చెన్నై నగరంలో ఢిల్లీ బాబు అనే ఒక సామాన్యుడు వీధి కుక్కలకు ఆహారంగా ఇవ్వడానికి ఒక సన్ఫీస్ట్ మ్యారీలైట్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ప్యాకెట్ మీద 16 బిస్కెట్లని రాసి ఉంది, కానీ అందులో లెక్క పెట్టేసరికి కేవలం 15 బిస్కెట్లే ఉన్నాయి. ఢిల్లీ బాబుకి చాలా కోపం వచ్చింది. అతను దుకాణంలో ఫిర్యాదు చేశాడు. ఐటీసీ కంపెనీకి కూడా ఒక లేఖను రాశాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఢిల్లీ బాబు ధైర్యం చేసి నేను కోర్టుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఐటీసీ కంపెనీ మీద డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కూడా అతను గట్టిగా వాదించాడు. ఒక బిస్కెట్ తక్కువ అంటే దాని విలువ 75 పైసలు. ఒక రోజుకి దాదాపు 50 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్ ని తయారు చేసే ఈ ఐటీసీ కంపెనీ ఒక రోజుకి దాదాపు 29 లక్షల రూపాయలని సామాన్యుల నుండి మోసం చేసి సంపాదిస్తుందని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. దానికి సమాధానంగా ఐటీసీ కంపెనీ మా బిస్కెట్ ప్యాకెట్లు బరువు ఆధారంగా తయారవుతాయని, సంఖ్య ఆధారంగా కాదని సమాధానం ఇచ్చింది. అప్పుడు కోర్టు బరువును పరిశీలించగా 76 గ్రాములు ఉండవలసిన బిస్కెట్ ప్యాకెట్ కేవలం 74 గ్రాములే ఉంది. బోత్ ప్యాకెట్ మీద వేసిన నెంబర్ అలానే వెయిట్ లో తేడా గమనించిన కోర్టు ఐటీసీకి జరిమానా విధించింది. ఢిల్లీ బాబుకి కంపెన్సేషన్ గా 1 లక్ష రూపాయలతో పాటు 10,000 లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ గా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీని గురించి మీరేమంటారు? అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.